ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేశారు కదా, వైజాగ్ని ఆర్థిక రాజధానిగా చేసే అవకాశం ఉంది, అయితే బాగుంటుంది అనేటువంటి కామెంట్ ఆయన కూడా చేశారు కదా. అవును, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వైజాగ్ ఆర్థిక రాజధాని లాగా ఉండాలి అని చెప్పారు. అంటే హీ డిడ్ంట్ సే 3 క్యాపిటల్స్. 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ కానీ 2 క్యాపిటల్స్ కాన్సెప్ట్ ఎప్పుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అక్కడ ఐటీ హబ్కి ఐటీకి ఫీజిబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ జనరేషన్ ఎక్కువ అక్కడే ఉంటుంది. సో వైజాగ్ కెన్ బి ఏ ఫీజిబిలిటీ ఫర్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది మరి. అంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, ఒక ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని. చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే కదా, ఆర్థిక రాజధానికి వైజాగ్ అనువుగా ఉంటుంది. అట్లా అండి, క్యాపిటల్స్ గురించి మాట్లాడలేదండి. హీ డిడ్ంట్ సే క్యాపిటల్స్. క్యాపిటల్ టర్మినాలజీలో చెప్పలే ఆయన చెప్పింది ఏంటంటే రెవెన్యూ జనరేషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ బి ఫైనాన్షియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పారు ఆయన. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లుంది, ఇట్స్ ఆల్ కమ్ అండర్ ఐటీ హబ్స్ అన్ని తీసుకొచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు. దట్స్ ఎ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రైట్? సో అట్ టర్మినాలజీలో దట్ కెన్ బి ఎ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, వైజాగ్ కెన్ బి ఎ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ అని అన్నారు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టారు. అమరావతిని ఈజ్ ద క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్, రైట్? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఆర్థిక రాజధాని, న్యాయ రాజధాని, పరిపాలన రాజధాని. పరిపాలన రాజధాని అంట అమరావతికి ఉంచుతాడంట, న్యాయ రాజధాని కర్నూలు తీసుకెళ్తాడంట, ఆర్థిక రాజధాని వచ్చేసి వైజాగ్లో పెడతాడంట. నువ్వెక్కడ కూర్చుంటారో బాబు అంటే నేను రిషికొండ మీద కూర్చుంటా అన్నాడు. 560 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టుకొని, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయండి ఆయనకి. ఊరికో ప్యాలెస్ ఉంది, బెంగళూరుకో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది, సికింద్రాబాద్ లో ప్యాలెస్ ఉంది, ఆంధ్రాలో ప్యాలెస్ ఉంది. రుచికొండ మీద కట్టింది ఆయన ప్యాలెస్ కాదు కదా, అది ప్రభుత్వ భవనం కదా. అదే ఆయన ఉండటానికి ప్రభుత్వ భవనం కట్టుకున్నాడు కదా. బీచ్ వ్యూ చూడటానికి ఒక అదేదో అని చెప్పి నేను ఉండటానికి కట్టుకుంటానని చెప్పి ప్రభుత్వ భవనాలు ఎవరు శాస్త్రంగా కట్టుకోరు కదా. అంటే అంత కట్టాల్సిన అవసరం ఏముందండి అంటున్నా నేను. 560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత విలాసవంతమైన భవనం కట్టాల్సిన అవసరం ఏముంది అని అంటా నేను. 560 కోట్లు ఖర్చు పెట్టి అంత విలాసవంతమైన భవనం అంత కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి మీరే క్వశ్చన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ తాత్కాలిక సచివాలయానికో తాత్కాలిక హైకోర్టుకో 1000 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. దీనికంటే అది చాలా బాగుందని చెప్పి ఈవెన్ టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు? తాత్కాలిక భవనాలకి తాత్కాలిక హైకోర్టులు 1000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అది జగన్మోహన్ రెడ్డి నంబర్. అది ఆంధ్రప్రదేశ్ 360 కోట్ల రూపాయలు సెక్రటేరియట్ భవనాల మీద ఖర్చు పెట్టారు. ఓకే, 230 కోట్లు 240 కోట్లు బిలో 300 crores రాష్ట్ర హైకోర్టు మీద ఖర్చు పెట్టారు. ఓకే, రాష్ట్ర హైకోర్టు మీద ఖర్చు పెట్టడం తాత్కాలిక భవనాలు. అంటే ఆ భవనాలు మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకొస్తారు, ఆ భవనాలు గవర్నమెంట్లో వాడుకుంటారు. చంద్రబాబు నాయుడు వాంట్స్ టు బిల్డ్ ఎ బిగ్గర్ సిటీ, హ్యూజ్ గుడ్ లుకింగ్ క్యాపిటల్ సిటీ. 4 భవనాలు ఏదో ర్యాక్ ఫౌండేషన్ వేసి 4 భవనాలు కట్టారు కదా, అవి పర్మనెంట్ బిల్డింగ్స్గా కట్టుకునే లోపు ఇక్కడ అధికారులందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తారు అనుకున్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ కూర్చోడానికి కనీసం కూర్చొని పనిచేసే భవనాలు లేకపోతే ఆ భవనాలు కట్టుకొని మిగతా పర్మనెంట్ భవనాలు కట్టుకునే లోపు, అంటే అంత పెద్ద మంచి భవనాలు కట్టుకునే లోపు ఈ భవనాలు కడితే తప్పే ఉంది చెప్పండి, నాకు అర్థం కాదు. తప్పే ఉంది ఖచ్చితంగా. అవి మళ్ళీ వేరే గవర్నమెంట్ సర్వీసెస్కే వాడతారు కదా. అవి కూడా సెక్రటేరియట్ అనేది ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలి అని అనుకున్నారు ఆ టైంలో. ప్రజల కోరిక, చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టెన్సీ జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కదా, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు, ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలాగా గర్వపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎస్ సార్, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు అని మంత్రి లోకేష్ గారు అంటున్నారు. అసలు ఆ రెడ్ బుక్ ద్వారా టీడీపీ నేతలు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి శిక్షలు పడాలని ఆశిస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? రెడ్ బుక్లో గత ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే అడ్డదారులు దొక్కి కరెక్ట్గా పనిచేయకుండా వైసీపీ నాయకులు బూట్లు నాకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ప్రజల్ని వేధించే ప్రయత్నం చేశారో అలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయండి. తప్పుడు వ్యవహారాలు చేసి అవినీతి పందికొక్కుల్లాగా ప్రజాధనం దుబ్బేసి తిన్న వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే కోవాలో వరుసగా అన్ని రకాలుగా జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. అది బట్ ఇప్పటికీ అది ఓపెన్ కానట్టేనా? ఇంకా స్టిల్ అది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా? ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఓపెన్ లోకేష్ గారు చెప్పారు కదా, ఇంకా ఓపెన్ కాలేదు, ఓపెన్ చేస్తే మాత్రం తట్టుకోలేరని చెప్పారు కదా, తప్పకుండా ఓపెన్ చేస్తారు.
కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ రెడ్ బుక్లు ఇవన్నీ కాదు పక్కన పెట్టేసే దాని గురించి పట్టించుకోకనేటువంటి మాట కూడా అన్నారనే కామెంట్ కూడా బయటకు వచ్చింది. ఆయన అనలేదు కదండి బయటకి ఎక్కడ కూడా, బయట లేదు, అందుకే కామెంట్ వచ్చింది. అది ఎవరో పుట్టించుంటారు, కామెంటే కదా అది, కామెంట్ అని మీరే అంటున్నారు. ఆయన అంటే అప్పుడు మాట్లాడదాం మనం ఖచ్చితంగా. లోకేష్ గారు లేకపోతే పొగరాదు అనేటువంటి ఏం లేదండి, లోకేష్ గారు నిన్న కూడా చెప్పారు రెడ్ బుక్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్ లో ఎవడెవడైతే అవినీతి చేశాడో, ఎవడైతే తప్పుడుగా వివరించారో, ఎవరైతే రూల్స్ ప్రకారం వెళ్ళలేదో అలాంటి నాయకుల అలాంటి అధికారుల పేర్లు అన్నీ ఉన్నాయి, తప్పకుండా అలాంటి అధికారులని లీగల్ గా శిక్షించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పారు. తప్పకుండా మా నాయకుడు చెప్పింది తప్పకుండా తప్పకుండా ఆయన చేస్తారని మేము నమ్ముతున్నాం కూడా. సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది సార్, జగన్ డబ్బులు ఇచ్చి ఓడిపోయాడు, చంద్రబాబు ఎందుకు పథకాలు అమలు చేయాలి అని. ఇది నేనంటున్నదో సోషల్ మీడియాలో అని కాదు, ఇది సోషల్ మీడియాలో అని కాదు, నిజంగా జనం నుంచి ఆ పథకాలు అమలు చేయాలని జనం నుంచి మాట బలంగా వినిపిస్తున్నాయి. చాలామంది దగ్గర ఈ మాట నేను కూడా విన్నాను. దీన్ని ఎలా విశ్లేషిస్తారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి ఓడిపోవటం ఏందండి? జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చి ఓడిపోయాడు, అది వాస్తవమే. ఓటుకు 10,000 ఇచ్చి కదా, సంక్షేమ పథకాల ద్వారా ఆయన నేను 2,50,000 కోట్లు జనానికి పంచానని చెప్పి ఏదైతే చెప్పారో అంత డబ్బులు జనానికి పంచిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారు అంటే, ఇప్పుడు కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లాంటి పథకాలు ఏవైతే హామీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ బిఫోర్, ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ప్రజల్లో దీని మీద ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం పెద్ద కొత్త పథకాలు ఏమి ఇవ్వలేదండి. నాదెళ్ల భాస్కర్ టైంలో, ఎన్టీఆర్ గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైం, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు తప్పితే, పేర్లు మార్చుకుంటూ వచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి కొత్త పథకాలు ఏమి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి కొత్తగా పథకాలు సృష్టించలేదు, పెన్షన్ ఏమి ఆయన సృష్టించలా. చంద్రబాబు నాయుడు 2,000 పెన్షన్ 200 పెన్షన్ 2,000 చేస్తే ఈయన 3,000 చేస్తా అని చెప్పి పచ్చి మోసం చేసి దిగిపోయే ముందు 3,000 చేశాడు. అంత మోసగాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం అవ్వాతాతలకి పెన్షను ఏమన్నాడు, 3,000 చేస్తా అన్నాడు. సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం టైంలో ఏమన్నాడు, పెంచుకుంటూ పోతా అన్నాడు. పెంచుకుంటూ పోతాను, పోవాలిగా పెంచుకుంటా. అధికారంలోకి వచ్చిన 2,250 రూపాయలు 3 సంవత్సరాలకి ఇచ్చాడు. దాని తర్వాత 2,500 చేశాడు 4వ సంవత్సరానికి. మళ్ళీ జనాలు చెప్పుతో కొడతారు, ఈసారి అధికారంలో మళ్ళీ ఎలక్షన్లకు వచ్చి చెప్పుతో కొడతాడని చెప్పి అప్పుడు 3,000 చేశాడు. అంటే పచ్చి మోసగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసింది ఏం లేదు. ఆయన జేబులో డబ్బు ఏమైనా ఇచ్చాడా? ఆయన జేబులో డబ్బు ఏమీ ఇవ్వలేదు కదా. బయట నుంచి అప్పు తీసుకొచ్చి, రాష్ట్రం మీద అప్పు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో అదే చెప్పాం. ఏం చెప్పాం? వైసీపీ ఓటర్లకే చెప్పాం, బయట వేరే ఓటర్లకు చెప్పలా. వైసీపీ ఓటు బ్యాంక్ ని టార్గెట్ చేసుకొని వైసీపీ ఓటర్ల దగ్గరికి వెళ్ళే చెప్పాం. వాళ్ళని అడిగాం. మేము వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఒక చిట్టి ఇచ్చాడు ఆయన, మేము మీకు సంవత్సరానికి 1,10,000 రూపాయలు ఇచ్చామని చెప్పి. సరే ఇచ్చాడు కదా, ఆ చిట్టి తీసుకొని వాళ్ళని అడిగాం, అమ్మ నీకు ఇంత ఇచ్చాడు, వచ్చినాయి. సరే నీ కూతురు ఎంత ఫీజు కట్టావు, మీ నాయన ఎంతమంది తాగుతాడు, ఆ మందికి ఎంత ఖర్చు పెట్టావు, నెలకి ఎంత అయింది అని ఖర్చు పెడితే మాట్లాడితే లెక్క చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబల్ ఖర్చు అయింది వాళ్ళకి. మరి మిగతా జగన్మోహన్ రెడ్డికి ఇంకా 1,00,000 రూపాయలు అప్ప ఇవ్వాలి కదా. కాదు, వాళ్ళ నాయన ముందు తాగేదానికి వాళ్ళ ఇంట్లో ఉండే ఖర్చులకి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నా సరే చీప్ లిక్కర్ 70 రూపాయల చీప్ లిక్కర్ ని 250 రూపాయలు చేసి వాళ్ళు తాగుడు మానేస్తారని చెప్పి సాగుతో వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసి, నువ్వు అమ్మఒడి అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు నేను చదివిస్తా అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి, అది చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా, ఉన్న పిల్లలందరికీ డబ్బులు. మీకు వీడియో పంపిస్తా, ప్లే చేయండి. భారతిరెడ్డి గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వస్తుందని చెప్పింది. మీరు చూడలేదా వీడియో? నేను పంపిస్తా, చూడండి. ఈ వీడియోలో కూడా ప్లే చేయండి, అది ఖచ్చితంగా. భారతిరెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది అని. అది మొన్న ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. ముందు 2019 ఎలక్షన్ ప్రచారంలో చెప్పారండి. మీకు జగన్మోహన్ రెడ్డి లేదు కదండి చెప్పడానికి. ఏంటండి అంత ముందు ఆ పథకమే లేదు కదా. ఏది అమ్మఒడి పథకం అంత ముందు లేదా? ఎవరు ఎక్కడుందా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం కదా అమ్మఒడి. అవును, 2019 తర్వాత నేను దాని గురించి చెప్తున్నా. అమ్మఒడి పథకము జగన్మోహన్ రెడ్డి తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది పిల్లలు, ఆ ఎలక్షన్స్ కి ముందే భారతి గారు చెప్పడానికి అంత ముందు అసలు ఆ పథకమే లేదు కదా. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పథకం కదా అది. జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో అమ్మఒడి మాట్లాడిన మాట వాస్తవం కాదా? చెప్పండి మీరు, వాస్తవం కాదా? ఓకే కాదు, వాస్తవం కాదా? వాస్తవం కదా. అంటే 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో అమ్మఒడి గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రైట్? అదే క్యాంపెయిన్ లో భారతిరెడ్డి గారు అమ్మఒడి పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం నుంచి అమ్మఒడి వస్తుందని చెప్పిందా లేదా? నేను వీడియో పంపిస్తా, ఈ వీడియోకి అటాచ్ గా మీరు ప్లే చేయాలి ఈ వీడియో ఎడిటింగ్ లో. ఓకే. ఆ రోజు 2019లో భారతిరెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కడికే అని చెప్పి అమ్మఒడి ఇచ్చాడు.
ఎంత పచ్చి మోసం అది. సరే ప్రజలందరూ రియలైజ్ అయ్యారు కదా. సరే ఒకరికైనా ఇచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు భలే దాటేస్తున్నారు. దాని గురించి మాట్లాడండి, ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. సరే చెప్పండి. కూటమి ప్రభుత్వం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే కూటమి ప్రభుత్వం మళ్ళీ మాట్లాడదాం. ఆ రోజు ఆ మోసం చేశాడని చెప్తున్నాను మీకు. ఆ మోసం చేసి అన్ని రకాలుగా మోసం చేసి, లిక్కర్ విషయంలో మోసం చేసి, వాళ్ళ పేద ప్రజలు 70 రూపాయల క్వార్టర్ దాగే 70 తీసి 250 ఇచ్చి వాళ్ళ పిప్పి చేసి, సహజ పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెంచేసి, పెట్రోల్ 90 రూపాయలు ఉన్న పెట్రోల్ తీసుకొచ్చి 111 రూపాయలు పెట్టేసి, గ్యాస్ ధరలు పెంచేసి, అన్ని రకాలుగా పెంచేసి, అసలు ఆఖరికి సామాన్య ప్రజలు బతికి బట్టకట్టలేని స్థితి తీసుకొచ్చేసి, ఏ ఉపాధి కల్పించకుండా, ఎటువంటి ఏం చేయకుండా వాళ్ళ జీవితాలు మొత్తం ప్రశ్నార్థకం చేసేలా చేసి ఓట్లు అడగాలని చెప్పి, నేను ఇంత డబ్బు ఇచ్చాను నాకు మళ్ళీ ఓటేలని చెప్పి సిగ్గు లేకుండా నడుపుకుంటాడా? ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఇస్తా అని చెప్పావు, ఇవ్వాల్సిన అవసరం నీ మీద ఉంది, మళ్ళీ నువ్వు ఓటు అడుక్కుంటావేంటి నాకు అర్థం కాదు. వాళ్ళు ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే వేయరు, అంతే కదా. మళ్ళీ చేస్తా అని చెప్పుకో, అంతేగాని నేను ఇచ్చాను నాకు ఏ లేదు నన్ను మోసం చేశానని చెప్పుకుంటున్నావు అంటే అది ఏం అర్థం వాళ్ళకి? అంటే నీకు డబ్బులు ఇస్తే నీకు ఓటేయాలని ఉందా? రూల్ లేదు కదా. సో అదే అంటున్నా నేను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నేను 2-4 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాను, ప్రజలు నాకు ఓట్లు వేయలేదు, నన్ను మోసం చేశాడు అని చెప్పుకున్నా అంటే ఈయన ఎంత మోసం చేశాడు ప్రజల్ని అని చెప్పుకోడు ఎంతసేపు. 99% మొత్తం మేనిఫెస్టో అమలు చేశానని చెప్పాడు, అవునా? మళ్ళీ అదే మేనిఫెస్టో ఎందుకు కంటిన్యూ చేశాడు? దీని గురించి చెప్పండి ఫస్ట్. గతంలో గురించి మాట్లాడారు మీరు చెప్పండి. నెత్తి మీద వేసుకున్నారు కదా, నేను ఇచ్చిన గ్యాస్ తో వండుకున్నారు, నేను ఇచ్చిన కరెంటు వాడుకున్నారు, నాకెందుకు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు నెత్తి మీద వేసుకున్నారు కదా, నేను దాని గురించి అడుగుతున్నా. నేను ఏది నెత్తి మీద వేసుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినా కూడా ప్రజలు నమ్మలేదు, ప్రజలు ఓట్లేదు. బట్ మేము ఇప్పుడు పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్న చర్చ. అది నేను అడిగింది, నేను మిమ్మల్ని అడిగింది అది. నేను అడిగింది మీకు సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడుగుతా ఉండండి. నాకు అర్థమైంది. సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. నాకు అర్థమైందండి. అమర్ గారు ఒక విషయం, జగన్ గారు డబ్బులు ఇచ్చి ఓడిపోయారు. నేను అదే చెప్తున్నా, డబ్బులు ఇచ్చి ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఓడిపోలా. ఎవరైనా సొంత డబ్బులు ఇవ్వరు కదా, గవర్నమెంట్ బాధ్యత ఎవరో. జగన్మోహన్ రెడ్డి ఆయన పథకాల్లో, ఆయన చెప్పిన పథకాల్లో సగం డబ్బులు ఎగ్గొట్టేశాడు. లాస్ట్ లోకి వచ్చేసరికి ఇవ్వలేకపోయాడు, ఎందుకంటే అప్పు పుట్టలా. పోనీ ఆయన సంపద సృష్టించుంటే రాష్ట్రానికి రెవెన్యూ వచ్చేది. రాష్ట్రానికి ఉంచిన రెవెన్యూ కూడా కింద పైన దుబ్బేస్తుంటే ఏముంటది? 5.5 లక్షల అంటే సంవత్సరానికి 1.5 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అవునా? 5 సంవత్సరాల్లో దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. 7.5 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఎక్కడికి పోయింది? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావా? పోలవరం కట్టావా? కట్టలేదు. మిగతా ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేసావా? ఆఖరి కొట్టుకుపోయిన డ్యాములు కూడా కట్టలేదు కదా నువ్వు అసలుకి, అవునా? అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చావా? సంపద సృష్టించావా? రాష్ట్రానికి రూపాయి ఏం చేసావు? ఏమి చేయాల, రైట్? పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అప్పు చేసావు. అప్పు చేసిన డబ్బు ఎక్కడ పోయింది? అంటే రాష్ట్రం మీద వచ్చిన రెవెన్యూ 7.5 లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్స్ మీద, సహజ వనరుల మీద వచ్చిన రెవెన్యూ అంటే ఇవన్నీ కదా. మళ్ళీ సపరేట్ గా మళ్ళీ ఎన్ని ఆదాయాలు ఉంటాయి అంటే అన్ని కలుపుకుంటేనే కదా రాష్ట్ర ఆదాయం అనేది. లిక్కర్ రెవెన్యూ ఎక్కడ చూపించారు చెప్పండి? లిక్కర్ రెవెన్యూ ఎంత ఉండేది? లిక్కర్ రెవెన్యూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత లిక్కర్ రెవెన్యూ ఉందో అంతే లిక్కర్ రెవెన్యూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో క్వార్టర్ 70 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో క్వార్టర్ 250 రూపాయలు. మరి మిగతా డిఫరెన్స్ ఆఫ్ ద రెవెన్యూ ఎక్కడికి పోయింది? అంటే వీళ్ళు మింగేసినట్టే కదా, చూపించలేదు కదా రెవెన్యూ. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయిందని అడుగుతున్నాను నేను. దట్స్ వాట్ మై క్వశ్చన్ ఈస్. మీరు అవన్నీ కలపకండి, దీనిలో రాష్ట్ర ఆదాయంలో కలపకండి. రాష్ట్ర ఆదాయంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవ్రీథింగ్ వాజ్ నోటరైజ్డ్. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో శాండ్ దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి నథింగ్ వాజ్ డిజిటలైజ్డ్. మొత్తం క్యాష్ రూపంలో జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో క్యాష్ రూపంలో జరగకపోయినా అన్ని డిజిటలైజ్లో వచ్చినా సరే అప్పుడున్న రెవెన్యూనే 2019 నుంచి 2024 వరకు సేమ్ రెవెన్యూ కంటిన్యూ అవుతుందా? రేట్లు పెంచినా సేమ్ రెవెన్యూ ఎట్లా కంటిన్యూ అవుతుందండి? ఎందుకు ఆదాయం పెరగలేదు? పెరగాలి కదా. అక్కడ ఎన్ని కేసులు అమ్మారు, ఇక్కడ ఎన్ని కేసులు అమ్మారు, ఇది కూడా లెక్కలు ఉన్నాయి కదా. ఈ లెక్కలు కూడా చూసుకోవాలి కదా. ఏ లెక్కలండి? ఎన్ని కేసులు అమ్మడం ఏంటి? అసలు 70 రూపాయలు ఉన్న క్వార్టర్ 270 రూపాయలు అమ్మి 100 కేసులు అమ్మినా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 100 కేసులు అమ్మినా కరెక్టే. ఆ రోజు 1000 కేసులు అమ్మితే ఈ రోజు 200 కేసులు అమ్మారు. మిగతా 500 కేసులు తగ్గిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి లెక్కన అది
1000 కేసులు అమ్మి 200 కేసుల రూపాయలు తగ్గిపోవడం అనేది మీకు ఎలా Distilleries లో రాసేసుకుంటారు కాదు, అంటే లెక్కలు లేదు, రాష్ట్రంలో జరిగేది ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది సంబంధం లేదా? ఆంధ్రప్రదేశ్ మనం రాష్ట్రంలో ఏం చెప్తే అవే లెక్కల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 డిస్టిలరీస్ నడుస్తున్నాయండి. ఓకే, డిస్టిలరీకి 2 లక్షల డిస్టిలరీలు నేను కంటిన్యూ చేశాను. సేమ్ వాళ్ళంతా పే చేశారో దానికి నేను అదే పే చేశాను. అంతే పే సేమ్ వాళ్ళు ఎంత ఇచ్చారో నేను కూడా అంతే ఇచ్చాను అని లెక్కలతో సహా చెప్తున్నారు కదా. అదే అంటున్నా, సేమ్ వాళ్ళు ఎంత ఇచ్చారో అంత ఇచ్చారని చెప్పి మీరే అంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు మీ మాటకే నేను ఆన్సర్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయో అన్ని డిస్టిలరీకే పర్మిషన్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసులు తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు, అంత కేసులు తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అంతే ప్రొడక్షన్ అని చెప్తున్నాడు కదా. నేను అంటుంది ఒకటే క్వశ్చన్, అంతే ప్రొడక్షన్. చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతే ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత ప్రొడక్షన్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతకంటే 3 రెట్లు పెరిగింది ప్రొడక్షన్. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన రెవెన్యూ వినండి, ఒక్క నిమిషం వినండి, నన్ను ఓవరేట్ చేయకండి, నన్ను మాట్లాడినివ్వండి. మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చిన రెవెన్యూనే అంతే రెవెన్యూ 3 రెట్లు పెరిగిన ప్రొడక్షన్ మీద కూడా అంతే రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూపించాడని అడుగుతున్నా. ప్లస్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవ్రీథింగ్ వాజ్ డిజిటలైజ్డ్, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవ్రీథింగ్ వాజ్ క్యాష్. ఎందుకు క్యాష్ చేశారు? 3 రెట్లు పెంచి 70 రూపాయలు ఉన్న క్వార్టర్ 240 రూపాయలు చేసి క్యాష్ చేసి మళ్ళీ 70 రూపాయలకి ట్యాక్స్ చూపించి మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఇక్కడ ఎట్లుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా 2 రకాలు ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా ఏంటంటే తీసిన గోయిలో పడతారు, మళ్ళీ పైకి లేవడానికి మళ్ళీ దాన్ని తిమ్మింగ్ బొమ్మింగ్ చేసి మాట్లాడతారు. లెట్స్ బి వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుకూల మీడియా ఉంటుంది, వ్యతిరేక మీడియా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అనుకూల మీడియా ఉంటుంది, వ్యతిరేక మీడియా ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళిద్దరు కాదనుకుని ఏ పవన్ కళ్యాణ్ గారో ఏ బీజేపీ ఏదో ఒకటి వచ్చినా వాళ్ళకి అనుకూల మీడియా ఉంటుంది, వ్యతిరేక మీడియా ఉంటుంది. ప్రజలు అనేది 2 sides డివైడ్ అయి ఉన్నారు కదా. అందుకే 11 సీట్లకే పరిమితం అయిపోయినా 40% ఓట్ బ్యాంక్ ఏదో వచ్చింది కదా. గతంలో 23 సీట్లకే పరిమితం అయిపోయినా 39% ఓట్ బ్యాంక్ అయితే టీడీపీ ఉంది కదా. ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకి ఉంది కదా. నేను మీకు విషయం చెప్తానండి, ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఏ పార్టీకి ఉండాల్సిన ఓటు బ్యాంక్ ఆ ఓటు బ్యాంక్ ఉంటది. ఈ రోజు రేప్ చేసిన దళితుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. వాడికి వ్యతిరేకులు ఉంటారు, అనుకూలంగా ఉంటారు. ఆఖరికి మన దేశం మీద దాడి చేసిన కసబ్ గాడిని ఉరి తీయద్దని కూడా కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కసబ్ గడికి కూడా మన దేశంలోనే. అర్థమైందా? అట్లా అని పార్టీకి ఓటు బ్యాంక్ వచ్చేసింది ఇంకేదో ఉందని అనుకోవద్దు. ఎవడి ఓటు బ్యాంక్ వాడుకుంటది, ఎవడి ఫ్యాన్ ఫాలోయింగ్ వాడుకుంటది. జగన్మోహన్ రెడ్డి ఎంత ఆర్థిక ఉగ్రవాది, రాజకీయ ఉగ్రవాది అయినా 43,000 కోట్ల ప్రజలను దొబ్బేసి 14 నెలలు జైలు చెప్పకూడదని వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దొబ్బేసినా అరే మా వాడు దమ్మురా పోయి దొబ్బేసాడు, ఎంత బాగా దొబ్బేశాడు రా అనుకునే వాళ్ళు ఉంటారు. ఈడు దొంగనా కొడుకురా బాబు, ఈడిని ఇంకోసారి గెలిపించదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? సో ఓట్ బ్యాంక్ డజంట్ మ్యాటర్ హియర్. ఆల్ ఇట్ మ్యాటర్స్ ఇస్ హూ విన్స్ ద మ్యాటర్. ఎవడు గెలుస్తాడు, ఎవడు రాజు, ఎవడు మంత్రి, అదే మ్యాటర్స్ ఇక్కడ. సో దాని లెక్క ప్రకారం చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాండేట్ ఇచ్చారు. లెట్ చంద్రబాబు నాయుడు రూల్. ఆయన వచ్చి 3 నెలలు కాకముందే ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే 5 నెలలు ఎలగబెట్టాడు, 5 ఏళ్ళు ఎలగబెట్టాడు. ఇంకేం చేస్తే బాగుంటుంది, అంతా చేసేసాము, ఇంకేం చేస్తే బాగుంటుంది అడిగితే ప్రజలందరూ చీకొట్టి చెప్పు దెబ్బ కొట్టి మూల కూర్చోబెట్టారు కదా. ఈ 3 నెలలే అయింది కదా, ఇంకా 100 days కూడా కంప్లీట్ కాలేదు. లెట్ హిమ్ టేక్ టైం. నేను అదే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి, వ్యవస్థలన్నీ మళ్ళీ నిర్మించాలి. లెట్ దెమ్ కమ్ అవుట్, లెట్ దెమ్ హ్యావ్ ఎన్ యాక్షన్ ప్లాన్, గివ్ దెమ్ టైం. అంతేగాని టైం ఇవ్వకుండానే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో గోదావరి కుక్కతో పట్టుకుని గోదావరి వెళ్తే అట్లా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్తే అదే జరిగింది. ఎవడు దేకం కూడా దేకల. కనీసం అఖిలేష్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డికి సానుభూతి చెప్పడానికి వచ్చాడు కదా, చెప్పాడు కదా. బయటికి రాగానే అమరావతి రైతులు కలిసి జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంత తప్పు అని అంటే ఆయన ఎట్లా మోహన్ చెదిరించుకొని వెళ్ళిపోయాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆఖరికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. జగన్మోహన్ రెడ్డి 1 time సీఎం అండి, ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు, రాసి పెట్టుకోండి. ఎందుకని? ఆయన చేసిన పరిపాలన దరిద్రమైన పరిపాలన. కాలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుంది, రాసి పెట్టుకోండి. ఇది కూడా 2029 ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు నిండుగా అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడతాడు, నా కేసులు ఎటు పోనివ్వకండి ప్లీజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తాను, తద్వారా కనీసం మీకు 30-40 సీట్లను వస్తే ఎగ్జిస్టెన్స్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీరు నా కేసులు మాత్రం ఏదో రకంగా చేసి ఆపాలి అని
లాబింగ్ చేసుకుంటాడు, కాంగ్రెస్ వాళ్ళతో లాబింగ్ చేసుకుంటాడు. ఆల్రెడీ వెళ్ళి బెంగళూరులో ఆంధ్ర రాజకీయం బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు డీకే శివ గారు మాట్లాడుకొని. ఇంకేముంటది, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. జరగబోయేది ఏం జరుగుతుందో మేము గెస్ చేసింది మాత్రమే చెప్తున్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయిన నావాది. అలా కాంగ్రెస్ లో కలిసిపోయే అవకాశం ఉండి లేదు కాంగ్రెస్ తో లాలిచిపడే అవకాశం ఉంటే ఆనాడు కాంగ్రెస్ ను ఎదిరించి బయటికి రావాల్సిన అవసరం ఉండదు. మీరు స్టోరీ చెప్పొద్దండి. అమ్మ సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి మునగాడు పోటీగాడు అని చెప్పకండి, అర్థమైందా? బెయిల్ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ నే ఎదిరించాడని చెప్తాను. సోనియా గాంధీని అంత సినిమా ఎవరిని ఎదిరించారు, ఎవరిని ఎదిరించుకుంటూ వచ్చారు, అంత సినిమా జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ రకంగా అయితే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో కలిపేస్తామని చెప్పి కేసీఆర్ ఏ రకంగా అయితే చెప్పాడో మోసం చేశాడో అదే స్టోరీ జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి సొంతగా పార్టీ పెట్టుకోలేక ఎవరిదో పార్టీ లాక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి బతుకు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి చరిత్ర పెద్ద గొప్ప చరిత్ర, పుస్తకాల్లో లిఖించి పాఠాలు చెప్పేంత పెద్ద చరిత్ర ఏం కాదు జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు అంటే మన ఫ్యూచర్లో పిల్లలకి ఒక రాజకీయ ఉగ్రవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి కరెక్ట్గా చూపించుకోవచ్చు. అంత పనికిమాలిన పరిపాలన చేశాడు కదా 5 సంవత్సరాల్లో. అంత సర్వనాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భ్రష్టు పట్టించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రాష్ట్రంలో నిరుద్యోగులందరూ గంజాయికి బానిసలు అయిపోయారు, గంజాయి ఏర్లై పారింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు, రూపాయి సంపద సృష్టించలేదు, అప్పుల కుప్పలాగా మార్చేశాడు. ఏం చేశాడు రాష్ట్రాన్ని? ఒక ప్రాజెక్టు పూర్తి చేయాల, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దానికి లాలూచి పడ్డాడు. ఇన్ని అరాచకాలు, అన్ని కాదు, ప్రశ్నించిన వాళ్ళని చంపేశాడు, ప్రశ్నించిన వాళ్ళు దొంగ కేసులు పెట్టాడు, ప్రశ్నించిన వాళ్ళని జైలులో పెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం మేలు చేశాడు? ఏమీ మేలు చేయాల. రాష్ట్రాన్ని పూర్తిగా నష్టం చేశాడు తప్ప మేలు చేసింది ఏం లేదు. అందుకనే భారతదేశంలో బుక్స్లో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఎలా ఉండకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.